శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పార్ట్ 4. జీవ సమాధికి ముందు జరిగిన ఆశ్చర్యకర సంఘటనలు. మునుపటి భాగంలో మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం మరియు ఆశ్చర్యకర భవిష్యవాణుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఆయన జీవితంలోని అత్యంత భావోద్వేగమైన మరియు పవిత్రమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. అదే జీవ సమాధికి ముందు జరిగిన సంఘటనలు. కాలజ్ఞానం ద్వారా ప్రపంచ భవిష్యత్తును దర్శించిన వీరబ్రహ్మేంద్ర స్వామి తన భౌతిక జీవితం ముగిసే సమయం దగ్గర పడుతోందని ముందుగానే తెలుసుకున్నారని చెబుతారు. ఆ రోజులలో ఆయన ఎక్కువ సమయం ధ్యానంలోనే గడపడం ప్రారంభించారు. శిష్యులు ఇది గమనించారు. ఎప్పుడూ ప్రజలతో మాట్లాడే స్వామివారు ఇప్పుడు ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఆయన ప్రియ శిష్యుడు సిద్ధయ్య నమస్కరించి అడిగాడు, గురుదేవా, మీరు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? అప్పుడు స్వామివారు నెమ్మదిగా కళ్ళు తెరిచి, సిద్ధయ్య, కాలం దగ్గర పడుతోంది అని అన్నారు. ఆ మాటలు విన్న సిద్ధయ్య గుండె ఒక్కసారిగా భారమైంది. గురుదేవా, మమ్మల్ని విడిచి వెళ్తున్నారా అని కన్నీళ్లతో అడిగారు. స్వామివారు చిరునవ్వుతో చెప్పారు, శరీరం మాత్రమే నశిస్తుంది, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఆ మాటలు విన్న శిష్యులందరూ భావోద్వేగానికి లోనయ్యారు. రోజులు గడుస్తున్న కొద్దీ స్వామివారు మరింత ఆధ్యాత్మిక మౌనంలోకి వెళ్ళారు. ఆయన ఆశ్రమానికి వేలాది మంది భక్తులు రావటం ప్రారంభించారు. ఎందుకంటే స్వామివారి చివరి దర్శనం పొందాలని అందరూ కోరుకున్నారు. ఒకరోజు ఆయన అందరినీ పిలిపించారు. శిష్యులు, గ్రామస్తులు, భక్తులు అందరూ ఆయన చుట్టూ కూర్చున్నారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చివరి బోధనలు ప్రారంభించారు. ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టవద్దు, కోపం మనిషిని నాశనం చేస్తుంది అన్నారు. పేదవారికి సహాయం చేయండి అన్నారు. దైవనామస్మరణ ఎప్పుడూ మర్చిపోవద్దు అన్నారు. ఆయన ప్రతి మాట శిష్యుల హృదయంలో నిలిచిపోయింది. తర్వాత ఆయన సిద్ధయ్యను దగ్గరకు పిలిచారు. సిద్ధయ్య, నా తర్వాత ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించాలి అని చెప్పారు. సిద్ధయ్య కన్నీళ్లతో నమస్కరించారు. అప్పుడు స్వామివారు ఒక రహస్యమైన మాట చెప్పారు. కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది, కానీ సత్యం శాశ్వతం. ఆ మాటలు అక్కడున్న అందరినీ ఆలోచనలో ముంచాయి. తర్వాతి రోజు ఉదయం ఆశ్రమంలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపించింది. పక్షుల స్వరాలు కూడా మృదువుగా వినిపించాయి. గాలి కూడా నెమ్మదిగా వీచింది. స్వామివారు స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించారు. ధ్యాన మందిరంలోకి నడుచుకుంటూ వెళ్ళారు. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆయన చివరిసారిగా భక్తుల వైపు చూసి ఆశీర్వదించారు. తర్వాత ధ్యానంలో కూర్చున్నారు. కొద్దిసేపటికి ఆయన చుట్టూ ఒక దివ్య ప్రశాంతత వ్యాపించిందని చెబుతారు. శిష్యులు కళ్ళల్లో కన్నీళ్లతో నిలబడ్డారు. సిద్ధయ్య చేతులు జోడించి ప్రార్థించారు. ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిలోకి ప్రవేశించారని భక్తులు విశ్వసిస్తారు. కానీ జీవ సమాధి తర్వాత ఆశ్రమంలో జరిగిన అద్భుతాలేమిటి? స్వామివారి మహిమలు ఎలా కొనసాగాయి? భక్తులు అనుభవించిన ఆశ్చర్యకర సంఘటనలేమిటి? ఇవన్నీ పార్ట్ 5లో తెలుసుకుందాం. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి.